దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. 2 రాజులు 2 అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా వద్దకు తీసుకొని రండనియు వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా. ఇక్కడ ఆ ప్రజలు నీళ్ళు మంచినీళ్ళు కాదు అని చెప్పినప్పుడు, ఎలీషాకు చెప్పినప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? అతడు ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని నా వద్దకు తీసుకొని రండి అని చెప్పాడు. ఎమ్మడే ఆ ప్రజలు కొత్త కుండ తీసుకొని ఆ కుండలో ఉప్పు వేసుకొని ఎలీషా దగ్గరికి వచ్చి ఆ ఉప్పు కుండను ఆయనకి ఇచ్చినట్టు మనము చూస్తున్నాం. ప్రేమందేములారా, దేవుడు ప్రార్థన చేయగానే ఎలీషా ఎమ్మడే ఏం చెప్తున్నాడు? కొత్త కుండలో ఉప్పు వేసుకొని తీసుకురామంటున్నాడు. ఉప్పు, నువ్వు ఏది మాట్లాడినా ఉప్పు వేసినట్టే రుచిగా ఉండాలా. నువ్వు మంచి మాటనే పలకాలా. ఆ ఉప్పు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఎమ్మడే ఆ ఉప్పు వేయగా, ఊట దగ్గర పోయి ఆ ఉప్పు వేయగా ఎమ్మడే నీళ్ళు ఏమైనా చెప్పండి, మధురముగా మారిపోయినవి. ఆ నీళ్ళు మంచి నీళ్ళుగా మారిపోయినవి. ఆ నీళ్ళు అందరూ తృప్తిగా తిని తాగి అందరూ సంతోషించినట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రేమికులారా, నీలో కూడా చేదు ఉందేమో, నీ హృదయంలో కూడా చేదు గుణం ఉందేమో, పాప గుణం ఉందేమో, చెడ్డ గుణం ఉందేమో. వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో పడుతుందో నీలో ఉన్న పాపము, నీలో ఉన్న శాపము, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న చేదు తొలగిపోవాలి. మంచివాడుగా మారిపోవాలి. మంచి గుణస్థుడు కావాలి. మంచి ప్రేమ కలిగి ఉండాలి. ఈయన ప్రభు నమ్ముకున్నాక ఈయన గుణం మారింది, ఈయన బుద్ధి మారింది అనాలి. ఎప్పుడైతే ఎలీషా చేతికి ఆ ఉప్పు కుండ వచ్చిందో, ఆ ఊట దగ్గరికి పోయి ఎప్పుడైతే ఉప్పు వేసాడో ఆ నీళ్ళు మధురముగా మారిపోయినవి. నీవు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి వాక్యం వింటూ ఉన్నావు. నీవు కూడా మధురముగా మారిపోవాలి. నీవు కూడా మంచివారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలు దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. వాళ్ళు చేస్తున్న పని అంతటిని మీరు దీవించమని, వాళ్ళ కుటుంబంలో నూతనమైన కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.